మనము వెబ్‌సైట్ లేకుండా డిజిటల్ మార్కెటింగ్ చేయొచ్చా? అనేది చాలా మందికి క్వెషన్ ఉండొచ్చు. డౌట్ ఉండొచ్చు. వెబ్‌సైట్ కంపల్సరీ ఉండాలనేసి ఏమీ లేదు. నెక్స్ట్ వీడియోలో వెబ్‌సైట్ ఉంటే ఏమేమి యూజు దాని గురించి తెలుసుకుందాం. ఇప్పుడు వితౌట్ వెబ్‌సైటు ఎలా చేయొచ్చు మనం డిజిటల్ మార్కెటింగు అనేదిన్ని దాని గురించి తెలుసుకుందాము. నేను ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. నా లైఫ్‌లో నేను ఫేస్ చేసినటువంటి 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఓకే. నేను మా వైఫ్‌కి లైవ్ ఎగ్జాంపుల్స్ నేను ఫేస్ చేసింది చెప్తాను. ఓకేనా? ఏమంటే మా వైఫ్‌కి చెవు నొప్పొచ్చిందనమాట. మేము చిత్తూరుకెళ్తే అక్కడ వాళ్ళు ఆపరేషన్ చేయాల. నా ఫ్రెండు ఒకడు తిరుపతిలో పోయి ఆపరేషన్ చేసుకొనొచ్చినాడు. "నువ్వు అక్కడికి పోనా బాగుంది. అక్కడ చూస్తారు" అన్నారు. సరే నేను మా వైఫ్‌ని తీసుకొని 80 కిలోమీటర్స్ ఎళ్ళిపోయినాను బండి. ఓకే. అక్కడికి పోయిన తర్వాత నా బ్యాడ్ లక్ చూడండి. అక్కడ డాక్టర్ లేడు. ఆ రోజు రాడు, రేపు. 80 కిలోమీటర్స్ బండిలో పోయి, మళ్ళీ వచ్చి, మళ్ళీ రేపు పోయేది నీకు సాధ్యమవుతుందా? మనకు రోజులు వేస్ట్ అయిపోతుంది. ఆ రోజు ఆల్రెడీ లేట్ అయిపోయినాం. ఏం చేయాలని వానికి ఫోన్ చేస్తే ఇంకేం చేద్దాంనా ఎట్టనా అనా. ఏం చేసేదేముందిరా చూడు నువ్వే ఎవరన్నా అంటే, సరే వాడు సెర్చ్ చేసిందనేసి గూగుల్‌లో సెర్చ్ చేస్తే మనకు ఒక లిస్టింగ్ వస్తుంది. సో, దాంతో నేనేం చేశాను, నేను సెర్చ్ చేసిన అక్కడికి దాన్ని చూస్తే రేటింగ్ చూసాం. రేటింగ్ చూస్తే ఈ డాక్టర్‌కి కొంత రేటింగ్ ఎక్కువగా ఉంది. ఇప్పుడు చెప్పాలనా మనం అంతా ఫస్ట్ మూవీ ఏదైనా రిలీజ్ అయిందిరా అంటే మనం ఏం చేస్తాము, ఫస్ట్ రివ్యూ చూస్తాం. ఆ తర్వాత ఓకే. సినిమా బాగుంది అనేసి ఏదో ఓ ముగ్గురు నలుగురు చెప్పినారురా అంటే బాగుంది అనేసి ఆ తర్వాత మళ్ళీ బుక్ మై షోలో పోయిందనేసి రివ్యూ చూస్తామనమాట. ఏది ఈ సినిమా బాగుందా? బాగలేదా? అనేసి. సో, అలా అనమాట. నేను ఆ రోజు ఏం చేశానంటే అక్కడికి పోయిన తర్వాత నేను దాన్ని అలా గూగుల్‌లో మ్యాప్‌లో సెర్చ్ చేస్తంటే ఒక డాక్టర్ వచ్చాడనమాట. ఆయన దగ్గరికి వెళ్ళాను. ఆయన దగ్గరికి పోతే ఆపరేషన్, గీపరేషన్ ఏం అవసరం లేదు. ఆయన ఏం చేశాడు క్లీన్ చేసేసాడు. ఆ రోజు నుంచి ఇప్పటిదాకా ఏం ప్రాబ్లమ్ రాలా మాకు. అర్థమైందా? ఏమి చాలా సింపుల్. అక్కడ వాళ్ళకి వెబ్‌సైట్ ఏమి లేదు. కానీ వాళ్ళేం చేశారు గూగుల్ మ్యాప్‌లో అంటే గూగుల్ మై బిజినెస్‌లో ప్రొఫైల్ క్రియేట్ చేసి పెట్టుకున్నారనమాట. దాంట్లో 350 రివ్యూస్ దాకా ఉన్నాయి. అంటే 4.2, 4.5, 350 అంటే చాలా ఎక్కువ. మనకక్కడ లిస్ట్ గూడా వచ్చేది గూడా ఎలా వస్తుందిరా అంటే నీకు ఎక్కువ ఏదైతే ఉందో అదే వస్తుందనమాట. అర్థమైందా? ఫైండింగ్ కస్టమర్స్ ఆన్‌లైన్ అండ్ బీయింగ్ ఫౌండ్ ఆన్‌లైన్ మైట్ బి లిస్ట్ యువర్ షాప్ ఇన్ ది లోకల్ ఆన్‌లైన్ డైరెక్టరీస్. గూగుల్ మై బిజినెస్. ఇప్పుడు నేను చెప్పానే అది ఫస్ట్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ బింగ్ ప్లేసెస్ ఫర్ బిజినెస్. నెక్స్ట్ జస్ట్ డైలు, ఫేస్‌బుక్ పేజు. ఇవంతా ఫేస్‌బుక్ పేజ్ మనం క్రియేట్ చేసిందని ప్రమోట్ చేయొచ్చు. నెక్స్ట్ గూగుల్ మై బిజినెస్‌లో చేయొచ్చు. బింగ్ ప్లేసెస్ ఫర్ బిజినెస్. ఇప్పుడు యెల్లో పేజెస్ అంటారు. జస్ట్ డైల్ అంటారు. ఇవంతా డైరెక్టరీస్ అనమాట. అంటే ఇప్పుడు ఏదైనా ఒక చిన్న షాప్ ఉంది. ఏదైనా ఉంది అంటే దాంట్లో మనము దీన్ని రిజిస్టర్ చేసుకున్నాంరా అంటే అది మళ్ళీ షో చేస్తుందనమాట. ఎవరైనా దాన్ని ఇప్పుడు ఎలా షో చేస్తుందంటే ఎవరైనా మెడికల్ షాప్ నియర్ మీ అనేసి. అంటే నేనప్పుడు చెప్పాను కదా! ఎగ్జాంపుల్ తిరుపతికెళ్ళిపోయి అక్కడ ఈఎన్‌టీ డాక్టర్ అనేసి నువ్వు సెర్చ్ చేసినావురా అంటే అక్కడ నీకు చూపెట్టేస్తారనమాట. అలా. నెక్స్ట్ అదే. అదే ఇక్కడ అంతా మొత్తం ఇంగ్లీష్‌లో ఇచ్చారు. వాళ్ళ ఫోను నంబరు అవంతా వస్తుంది అనేసి. ఇది ఇప్పుడు ఈ స్లైడ్ చూస్తాంటే బ్యాక్‌గ్రౌండ్‌లో చూస్తాంటే మీకే అర్థమైపోతుంది. వెబ్‌సైట్ లేకుండా ఎలా చేయొచ్చు అనేసి. అంటే వెబ్‌సైట్ ఏమి అవసరం లేదు. 350 రివ్యూస్ ఉన్నాయంటే దాంట్లో 350 మంది ఆల్రెడీ ఆయన దగ్గరికి పోయి పాజిటివ్ రివ్యూ ఇచ్చారు. అంటే నేను ఇంకా రివ్యూ ఇయ్యలేదనుకోండి. అంటే నాలాంటి మంది ఎంతమంది ఆయన దగ్గరికెళ్ళింటారు అనేది ఒకసారి ఆలోచించుకోండి. మీ ఊహకే వదిలేస్తున్నాను. నేను పోయి కూడా దాదాపు 2 ఇయర్స్ పైన అయిపోతుంది. అర్థమైంది కదా! ఇది. దీంట్లో మీకేదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా దానికి రిప్లై ఇస్తాను. లైక్ చేయడం మర్చిపోకండి. మీరు లైకులు చేసినారంటే దీన్నేం చేస్తారంటే ఎక్కువ మందికి ఫార్వర్డ్ చేస్తారు. అంటే ఎక్కువ మందికి నచ్చుతాందనేసి దానికి అర్థం అనమాట. సో, లైక్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్‌కి ఎవరికైనా నేను చెప్పే టీచింగ్ కానీ ఏదన్నా మీకు బాగా అర్థమవుతాంది అనిపించిందనంటే మీ ఫ్రెండ్స్‌కి ఎవరికైనా కూడా దీన్ని షేర్ చేయొచ్చు. థాంక్ యూ.